హలో అందరికీ, వెల్కమ్ టు కావ్యాస్ కిచెన్. ఈరోజు మన కావ్యాస్ కిచెన్లో సండే కదా, సండే స్పెషల్ ఉండకపోతే ఎలా? మీరు ఈ సండే ఏం చేసుకున్నారో కామెంట్ చేయండి. మేమైతే ఈరోజు చికెన్ కర్రీ అండ్ రాయలసీమ స్పెషల్ రాగి సంగటి చేశాను. ఫస్ట్ చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలంటే, ముందుగా ప్యాన్ పెట్టుకొని కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని ఆనియన్స్లో ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా మూత పెట్టుకొని ఆనియన్స్ బాగా వేయించుకోవాలి. ఆనియన్స్ వేగేలోపు మనకు కావాల్సిన టొమాటోస్ పక్కన కట్ చేసుకోవాలి. నేను 1 kg చికెన్ చేస్తున్నాను కాబట్టి 3 టొమాటోస్ కట్ చేసుకుంటున్నాను. ఇలా మధ్యలో మూత తీస్తూ ఆనియన్స్ వేగాయో లేదో చూసుకుంటూ కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న ఆనియన్స్లో మనం ముందుగా కడిగి పెట్టుకున్న 1 kg చికెన్ని వేసుకోవాలి. చికెన్ వేసుకున్న తర్వాత దీనిలో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని చికెన్కి బాగా పట్టేటట్టు ఒకసారి కలుపుకోవాలి. ఇలా చికెన్లో ఉప్పు వేయడం వల్ల ముక్కలకి బాగా పట్టి మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. ఇలా ఉప్పు వేసుకొని చికెన్లోంచి వాటర్ బయట వచ్చేంత వరకు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా మధ్యలో మూత తీస్తూ చికెన్ని మధ్యలో కలుపుతూ చికెన్ని బాగా ఉడికించుకోవాలి. చూసారా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో, చికెన్ బాగా ఉడికిపోయింది కదా. వాటర్ చూడండి ఎలా బయటకు వస్తున్నాయో. ఇలా మధ్యలో మూత తీస్తూ చికెన్ని బాగా కలుపుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని చికెన్ని బాగా కలుపుకొని
ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి చికెన్ని. చూసారా చికెన్ నుంచి వాటర్ ఎలా బయటకు వచ్చాయో. ఇలా ఉడికిన చికెన్లో మన టేస్ట్కి సరిపడా, నేను 1 kg తీసుకున్నాను కాబట్టి దానికి సరిపడేటట్టు నేను 2 టేబుల్ స్పూన్స్ కారం, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాను. కారం పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో అడుగు పట్టకుండా కలుపుతూ చికెన్ని బాగా ఉడికించుకోవాలి. చూసారా చికెన్ ఎంత బాగా ఉడికిందో. మన ఊరు నుంచి తెచ్చిన కారం కాబట్టి చాలా టేస్ట్ అండ్ కలర్ఫుల్ కూడా ఉంటుంది. ఇలా ఉడికిన చికెన్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ ఉన్నాయి కదా, అవి వేసుకొని బాగా కలుపుకొని టొమాటోలు బాగా ఉడికేంత మటుకు ఉడికించుకోవాలి. దీనిలోనే ముందుగా కొంచెం నానబెట్టుకుని ఉంచుకున్న చింతపండు గుజ్జు దాంట్లో వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత మనం రాగి సంగటిలోకి ఈ చికెన్ కర్రీ చేస్తున్నాం కాబట్టి గ్రేవీగా ఉంటేనే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. కాబట్టి ఇందులోకి ఒక 2 గ్లాసుల వాటర్ని పోసుకోవాలి. వాటర్ వేసిన తర్వాత దీంట్లోకి ఒక సాల్ట్ కానీ ఏమన్నా పడుతుంది అనుకుంటే అడ్జస్ట్ చేసుకొని ఒకసారి టేస్ట్ చూసి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా మనకు ఈ చారు ఎలా ఏ కన్సిస్టెన్సీలో ఉండాలనుకుంటే అలా చూసుకుంటూ బాగా ఉడికించుకోవాలి. మనకు బాగా దగ్గర పడిన తర్వాత దీంట్లోనే మనం ఇంట్లో తయారు చేసుకున్న ధనియాలు జీలకర్ర పొడి 1 టీ స్పూన్ వేసుకోవాలి. అలాగే చికెన్ మసాలా కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఒకవేళ మీరు స్పైస్ ఎక్కువ తినాలనుకుంటే ఎక్స్ట్రా
1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవచ్చు. మేము నార్మల్గా తింటాం కాబట్టి 2 టేబుల్ స్పూన్ వేసాను. చికెన్ మసాలా కూడా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మనకు గ్రేవీ ఎంత కావాలో అంతవరకు చూసుకుంటూ బాగా ఉడికించుకోవాలి. ఈ టైంలో ఒకసారి టేస్ట్ చూసుకొని ఉప్పు ఏమన్నా పడితే ఒకసారి వేసుకోండి. ఇలా బాగా ఉడికించుకున్న తర్వాత లాస్ట్లో సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీరను వేసుకొని ఒక 2 మినిట్స్ ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇలా చేసుకుంటే ఈ కన్సిస్టెంట్లో చికెన్ కర్రీ చేసుకుంటే రాగి సంగటిలోకి పర్ఫెక్ట్గా ఉంటుంది అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా ఎంత బాగుందో కర్రీ. ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా ఉడికించుకొని ఇలా కొంచెం సెమీ కన్సిస్టెన్సీలో వచ్చేంత వరకు కర్రీని బాగా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దించుకొని సర్వ్ చేసుకోవాలి. మన చికెన్ కర్రీలోకి రాగి సంగటి కోసం ముందుగా 1 గ్లాస్ బియ్యం తీసుకొని 1 గంట సేపు నానబెట్టుకొని ఉంచుకోవాలి. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని బియ్యం యాడ్ చేసుకొని దాంట్లో 1 గ్లాస్ బియ్యానికి 3 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. మూత పెట్టుకొని బాగా ఉడికించుకున్న తర్వాత ఈ రాగి సంగటి కోసం మనకి రైస్ బాగా మెత్తగా ఉడకాలి. ఇలా ఉడికిన రైస్లో ఒక చిన్న గ్లాసుడు రాగి పిండి తీసుకొని ఆ రైస్ పైన చల్లి ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి మూత పెట్టుకొని. ఇలా ఉడికిన రాగి పిండి అన్నాన్ని గరిటె తీసుకొని మొత్తం 2 కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇలా గరిటెతో మనకి ఒకవేళ కుదరకపోతే చపాతీ కర్ర కానీ పప్పు గుత్తి కానీ తీసుకొని బాగా 2 కలిసేంత మటుకు బాగా కలుపుకోవాలి. ఇలా కొంచెం నెయ్యి వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ముద్దలు చేసుకొని మన వేడివేడి చికెన్ కర్రీతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన రాయలసీమ స్పెషల్ రాగి సంకటి చికెన్ కర్రీ రెడీ. ఒకవేళ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కావ్యస్ కిచెన్. థ్యాంక్ యూ.